నేను స్వామీజీని అయిపోతానా? పని చేసుకొని చావంటారా అంటే స్వామీజీల పేర్లు చెప్పి ప్రభుత్వాల దగ్గర భూములు లాక్కోవడాలు, తక్కువ డబ్బుకి భూములు రాక్కోవడాలు, ఇది అదే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కలిసిందంటే ఏం అర్థం ఇక్కడ? ఈ అశోక్ ఖరాత్ అనేటువంటి ఈ వరుస అఘాయిత్యాలకు పాల్పడ్డ ఈ నీచ్ కమిన్ కుత్తే గాన్ని ఓ ముఖ్యమంత్రి వచ్చి కలిసినట్టు ఏంటి సమాజంలో? ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి? వీళ్ళ డబ్బులు మొత్తం వీళ్ళ దగ్గర అప్పనంగా పెడతారు, వీళ్ళ డబ్బులు మొత్తం అప్పనంగా వాళ్ళ దగ్గర కూడబెట్టి ఆ డబ్బులతోని వీళ్ళేమో కోటల మెడలు కడతా ఉంటారు. అవసరం ఉన్నప్పుడు స్వామీజీని గారు అబ్బో ఏమన్నా స్వామీజీని అందామనేసరికి మళ్ళీ ఈ రాజకీయ నాయకులు మొత్తం ఆ పలానా మత పెద్దని అంటారా, ఆ మత పెద్ద ఇలా ఇంతటి గొప్పవాడు, ఇంతటి అది ఇది అని చెప్పి మళ్ళా పెద్ద పెద్ద లొల్లు గొడవలు కొట్లాట్లు. 58 మంది మహిళల పైన ఇంత దుర్మార్గంగా మత్తు ఇచ్చి వాడు చేసే విన్యాసాలు చూడండి ఒకసారి. మీకు వీడియో లైవ్ కంటిన్యూస్గా చూపిస్తున్నాను అదే ఆ విన్యాసాలు. 58 వీడియోలు ఉన్నాయంట. అమిత్ షా తర్వాత ఏక్నాథ్ షిండే ఇలాంటి వాళ్ళు వారిని కలిశారు. ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వారికి గొడుగు పడుతోంది. నాసిక్లో ఇప్పుడు ఒక బిగ్ హ్యాపెనింగ్, ఇది పొలిటికల్ హ్యాపెనింగ్, రాజకీయ రచ్చకు తెరలేపింది. దీనిపైన సిట్ ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే బహుశా ఇదేనేమో. చేతులు గాలిపోయి ఆల్రెడీ. అప్పుడు సపోర్ట్ చేయాల్సినంత సపోర్ట్ చేసి ఇప్పుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తేజస్విని సత్పతే ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ ఇప్పుడు విచారణ కొనసాగిస్తోంది. ఏం విషయాలు బయటపడతాయో చూడాలి. బట్ ఇప్పుడు ఆ అశోక్ ఖరాత్ అనేటువంటి వ్యవహారం పైన చాలా బిగ్గెస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఇంకా చాలా పెద్ద మొత్తంలో పొలిటీషియన్స్ బయటపడే అవకాశం కూడా ఉందట. సో నాతో పాటుగా మా ప్రతినిధి రవినాయక్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో రవినాయక్, అశోక్ ఖరాత్ 58 మంది మహిళల పైన మత్తు ఇచ్చి వారిని మోసగించి లోపరుచుకొని ఆ వీడియోల ద్వారా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, ఎటకెలకి ఈ దందా మొత్తం బయటపడింది. రాజకీయ ప్రముఖులే ఈ దొంగ స్వామీజీలకి, దొంగ నాకొడుకులందరికీ కూడా ఈ మాటను అంటున్నందుకు చాలా ఇబ్బంది పడవచ్చు. బట్ దొంగ స్వామీజీలు మాత్రమే ఇబ్బంది పడతారు, మంచి వాళ్ళు అయితే మీరు సైలెంట్గా ఉండిపోండి. సో వాళ్ళ విషయంలో ఇప్పుడు అశోక్ ఖరాత్ వ్యవహారం పైన ఏం జరుగుతోంది, మహారాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఎస్ మనోజ్, నాసిక్ లో జరిగిన కీచక జ్యోతిష్యుని సినిమా ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది. ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. సిట్ ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు చేపిస్తున్నట్టు మనకు తెలిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై సిట్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఇది సీరియస్ గా తీసుకోవాలి, దీని వల్ల కొంత సమాజంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది, నిజమైన స్వామీజీలకు కూడా దీనివల్ల ఇబ్బంది ఉంటుంది, వెంటనే దీనికి సంబంధించిన పూర్వపరాలు కావాలని సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఒకసారి మనం పూర్తి వివరాల్లో గనక వెళ్తే, అశోక్ ఖరాత్ అనే ఈ ఎవరైతే జ్యోతిష్యుడు పేరుతో నాటకం ఆడుతున్న దొంగ బాబా ఉన్నాడో, ఈ దొంగ స్వామి చేస్తున్న కీచక పర్వ అంశాలంతా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఆ బ్లాక్మెయిల్ సిస్టమ్ లోనే ప్రధానంగా ముందుకు పోయినట్టు ఈ అంశంలో కనబడుతుంది. దీంతో పాటు ఆ భర్తలకు సంబంధించి ప్రాణహాని ఉందని వచ్చే భక్తులను నమ్మబలికించడం, ఆ తర్వాత మాయమాటలు చెప్పడం, మాయమాటలతో పాటు వారిపై అఘాయిత్యానికి పాల్పడడం లాంటి ప్రధాన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారింది. వచ్చిన వారికి మత్తు ఇవ్వడం, మత్తుతో పాటు కొంత హిప్నటైజం చేస్తూ లేనిపోని అన్ని చెప్పే ప్రయత్నం చేయడం అంటే అనే అంశాలన్నీ కూడా కొంత సీరియస్ గా ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తీసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా లైంగిక దాడి అనే అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు సీరియస్ గా మారింది. అసలు నిజంగానే ఎందుకు ఈ అశోక్ ఖరాత్ పూర్వపరాలు ఏంటి, గతంలో ఏం చేసేవాడు ఏంటి, నేవీలో కూడా ఈయన బిహేవియర్ ఏ విధంగా ఉండేది ఏంటి అనే కోణంలో కొంత సీరియస్ గా దీనిపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో డేరా బాబా లాంటి వాళ్లను ఆ ప్రాంతంలో జైల్లో పంపిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే దారిలో అశోక్ ఖరాత్ కూడా ఉన్నాడు. అశోక్ ఖరాత్ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండి అశోక్ ఖరాత్ కు సంబంధించి 58 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డ అంశం ఏదైతే ఉందో ఈ అంశంపై సీరియస్ గా దర్యాప్తు చేస్తూ తన ఆశ్రమంలో ప్రత్యేక బృందం కూడా గాలింపు
చేసింది. అందులో కొన్ని ప్రధానమైన డాక్యుమెంట్లతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు, దాంతో పాటు ముఖ్యంగా ఈ పెన్ డ్రైవ్ లో అశ్లీల ఆ చిత్రాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు సంచలనంగా మారాయి. అది చాలా సీరియస్ గా పోలీసులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. అయితే అశోక్ ఖరాత్ ఇంత నీచానికి పాల్పడతాడా? ఇటు సనాతన పేరుతో కొంతమంది కావాలని ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. ఇటువంటి డ్రామాలు ఆడే దొంగ బాబాలు, దొంగ స్వామిలకు తగిన బుద్ధి చెప్పాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో ఇటీవల ఇటువంటి అంశాల్లో వరుసగా జరుగుతున్న అంశంలో కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కూడా కనబడింది. అయితే 35 సంవత్సరాల ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర గవర్నమెంట్ దీనిపై సిట్ వేసి విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి దొంగ బాబాలను చాలా సీరియస్ గా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మికంగా ఉన్న ప్రజల దగ్గర నుంచి కొంత ఏదో ఆశించి డబ్బులతో పాటు కొంత మేరకు ఇబ్బంది పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ కీచక నికృష్టుడి నీచ్ కమిన్ కుత్తే స్వామీజీ లాంటి వ్యవహారం బయటపడింది. 58 వీడియోలు ఉన్నాయంట. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ పేజీలో ఎక్కడ పడితే అక్కడ ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మహిళలు రావడం, వాటి దగ్గర ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళకి డ్రగ్స్ మత్తు లాంటిది ఇవ్వడం, హిప్నటైజ్ చేశా అని చెప్పి పేరుతో వారిపై అఘాయిత్యానికి పాల్పడడం, ఆ వీడియోలు రికార్డు చేయడం, తర్వాత బ్లాక్మెయిల్ చేయడం. ఒక మహిళ ధైర్యం చేసి బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఒక స్వామీజీ గాడి ఆస్తి 500 కోట్లు ఎట్లా వస్తుందానికి? ఏడికెళ్ళి వచ్చింది 500 కోట్లు? ఏం పని చేసింది చెప్పండి? వాడు నలుగురు జాతకాలు చెప్పడానికి 500 కోట్లు వచ్చాయి. వానికి ఏం పని చేస్తే 500 కోట్లు వస్తాయి? వానికి విల్లాలు, బిల్డింగ్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కార్లు, బంగ్లాలు, ల్యాండ్లు, ఫామ్ హౌస్లు, 500 కోట్ల రూపాయల ఆస్తి అంట. ఇదేం చెప్తున్న మాట కాదు, మహారాష్ట్ర ఇప్పుడు సిట్ అధికారులు చెప్తున్న మాట. 500 కోట్ల రూపాయల ఆస్తులంట. గడ్డాలు మీసాలు పెంచుకొని విభూతులు రాసుకొని రోడ్లపైకి ఎక్కి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు స్వామీజీలు కాదు. పని చేతగాక ఒల్లంచలేక పిచ్చి మాటలతో డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఉన్నవాడే. ఇలా మహిళల పైన అఘాయిత్యానికి పాల్పడే స్వామీజీలు కూడా ఉన్నారు. సో దయచేసి గమనించండి, అటువంటి వాళ్ళ మాట నమ్మి మోసపోయి వారి పేరుతో డబ్బులకు మరి ఇచ్చి మళ్ళీ వానకాళ్ళే మొక్కి రాకండి అనవసరంగా. సో ప్రజెంట్ మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు సంచలనంగా మారింది. సో మహిళా చైర్పర్సన్ గొడుగు పట్టడాలు, మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఆయన కలిసిన ఫోటోలు వైరల్ అవ్వడాలు, అమిత్ షాను సైతం కలవడాలు, ఇంకా ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరి సిట్ అధికారులు ఏం తేలుస్తారో చూడాలి. సో ఇటువంటి స్వామీజీలు మీరు కూడా ఎప్పుడైనా గతంలో చూసారా? మీ దగ్గర ఎవరైనా ఫేక్ స్వామీజీ ఉన్నారా? కామెంట్ చేయండి.